ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారంపేట స్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తూ ఉన్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో మన పరిశుద్ధ గ్రంథం నుండి 1వ దావీదు కీర్తనను ఆధారం చేసుకుని బ్లెస్సెడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, యెహోవా దృష్టి యందు ధన్యులు అనే అంశంపై మన ప్రెస్బిటర్ రెవరెండ్ నోసీనా నవీన్ గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్త నామమున ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ కీర్తన 1పై ఒక చక్కటి భక్తి గీతాన్ని విన్న తర్వాత దైవ సందేశాన్ని వినవలసిందిగా కోరుతూ ఉన్నాను. దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దుష్టులాలోచన చప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందానందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రమునందానందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలయోరను నాటబడినదై ఆకువాడక, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెయుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలికి చెదరగొట్టు పొట్టువలే నుందురు, చెదరగొట్టు పొట్టువలే నుందురు. యెహోవా ధర్మశాస్త్రమునందానందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రమునందానందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాము. ప్రభువా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తుతులు. ఈ యొక్క ఉదయకాలపు వాక్యము మరి మేము ధ్యానం చేయనట్టుండగా మీ యొక్క వాక్తో మీ బిడ్డలతో మీరే మాట్లాడి మీరే మీ బిడ్డలకు మీ యొక్క ఆత్మీయ ఆహారం దయచేసి చేయమని అటు వాక్తో మరి మేము బలోపేతులమై మీ యొక్క రాజ్యానికి, మీ యొక్క రాజ్యం
కొరకు ఎదురు చూసేటువంటి కృపను మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరోసారి ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు మన ధ్యాన అంశము వచ్చేసి కీర్తన, మొదటి కీర్తన మనం ధ్యానం చేయనుంటున్నాము. దావీదు రాసినటువంటి మొదటి కీర్తన. ప్రియులారా, ఈ యొక్క మొదటి కీర్తనలో మనం చూసినట్లయితే దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గంన నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అనేటువంటి వాక్యము ఈరోజు మనం ధ్యానం చేయనుంటున్నాము. ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే Blessed is one who does not walk in steps with the wicked. Blessed is the one. Blessed are the people who does not stand, sit or walk అనేటువంటి మాటను మనం చూస్తున్నాము. ఈ యొక్క బ్లెస్డ్ అనేటువంటి మాట మొట్టమొదటిగా ద ప్రిఫేస్ అంటే ద ఫస్ట్ వర్డ్, ద ఇంట్రడక్షన్ ముందు ఉండేటువంటి ఫస్ట్ లెటర్. మనము హిమ్నల్స్లో కూడా చూస్తాం కదా, కొన్ని సాంగ్స్ ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ బ్లెస్డ్ అష్యూరెన్స్, జీసస్ ఇస్ మైన్ అనేటువంటి కీర్తన. మరి ఈ యొక్క మొదటిగా ఈ యొక్క బ్లెస్డ్ అనేటువంటి ఈ యొక్క మాట. సో వీ కాల్ ఇట్ యాజ్ అ ప్రిఫేస్. ప్రియులారా, ఏదేమైనప్పటికీ మరి ఎందుకు ఈ యొక్క దావీదు ఈ యొక్క మొదటి సంకీర్తనలో ఈ యొక్క బ్లెస్డ్ ఈజ్ వన్ హూ డస్ నాట్ వాక్ ఆర్ సిట్ ఆర్ స్టాండ్ విత్ ద వికెడ్ పీపుల్ అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఈ యొక్క బ్లెస్డ్ అనేటువంటి మాటకు అర్థం ఏమై ఉంటున్నది? సో వాట్ ఈస్ ద మెయిన్ మీనింగ్ ఇన్ దిస్ థింగ్? ప్రియులారా, మీరు గమనించండి. మరి ముఖ్యంగా బ్లెస్డ్ అనేటువంటి మాటను మీరు ఇంకా చూస్తే, బ్లెస్డ్ ఈజ్ అ పర్సన్ హూ డస్ నాట్ స్టాండ్, సిట్ ఆర్ వాక్ విత్ ద పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆర్ వికెడ్ ఆర్ ద మాకర్స్ అనేటువంటి మాట. సో నీవు నేను ధన్యులము, మనము ఈ యొక్క దుష్టుల ఆలోచన చెప్పిన నడువక, నిలువక, కూర్చుండక. అప్పుడు నీవు నేను మనము ధన్యులము, లేదా బ్లెస్డ్ ఆర్ వి పీపుల్. మీరు చూడండి, ఇంకొక మాట మనం చూస్తే కీర్తన 32వ సంకీర్తనలో చూస్తే, తన అతిక్రమములకు పరిహారము నొందదగిన వాడు, అంత మాత్రమే కాదు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందదగిన వాడు ధన్యుడు. బ్లెస్డ్ ఈజ్ ద వన్ హూస్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. బ్లెస్డ్ ఈజ్ హీ హూస్ సిన్స్ ఆర్ ఫర్గివెన్ బై గాడ్. సో ద బ్లెస్డ్ అనేటువంటి మాటను మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, మీరు చూడండి 41వ సంకీర్తనలో కూడా మనం చూస్తాం, బ్లెస్డ్ ఈజ్ హీ హూ కన్సిడర్స్ ద పువర్. బీదలపై కటాక్షించువాడు ధన్యుడు అనేటువంటి మాటను మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, మీరు చూసినట్లయితే 112వ దావీదు సంకీర్తన మొదటి వచనంలో మీరు చూసి, ఆయన ఆజ్ఞలను అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ద వన్ హూ డిలైట్స్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద బ్లెస్డ్ పర్సన్ అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తాం. బ్లెస్డ్ ఈజ్ అ పర్సన్ హూ డిలైట్స్ ద లార్డ్. బ్లెస్డ్ ఈజ్ అ పర్సన్ హూ డిలైట్స్. మీరు ఇంకొక వాక్యాన్ని మీరు చూస్తే 128వ సంకీర్తనలో కూడా మీరు అక్కడ చూస్తే, అక్కడ చాలా చక్క మాట మనం చూస్తాము. యెహోవా యందు భయము భక్తి కలిగినటువంటి వారు ధన్యులు, ఆయన యొక్క త్రోవలో నడిచినటువంటి వారు ధన్యులు అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తున్నాం. బ్లెస్డ్ ఈజ్ ద వన్ హూ వాక్స్ ఇన్ ద వేస్ ఆఫ్ ద లార్డ్ అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తున్నాం. అంటే బ్లెస్డ్ అనేటువంటి మాట, సో ఇఫ్ వి ఒక విధంగా చెప్పాలంటే, ద పీపుల్ హూ ఒబే ఆర్ ద పీపుల్ బ్లెస్డ్. ద పీపుల్ హూ ఒబే, దే ఆర్ బ్లెస్డ్. ఇఫ్ యూ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏబ్రహాం, చూడండి, దేవుడు ఆయనను దీవించాడు, అండ్ హి వాస్ బ్లెస్డ్, అండ్ గాడ్ వాంట్స్ టు బ్లెస్ us టు వి బి బ్లెస్సింగ్ టు పీపుల్ అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ప్రియులారా, మరి ఇంకోటి ఈ మొదటి సంకీర్తనలో మీరు చూసినట్లయితే, బ్లెస్డ్ ఈజ్ అ పర్సన్. ఇఫ్ యూ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నోవా, మరి మీరు చూడండి, ఒక విధంగా నోవావు దేవుని యొక్క కృప పొందుకునేటువంటి దేవుని యొక్క కృపను పొందుకున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాము. చూడండి, బ్లెస్డ్ అనేటువంటి మాట ధన్యుడు లేదా ధన్యురాలు. మరి అంత మాత్రమే గారు, మరియా కూడా మనం చూస్తాం, దయాప్రాప్తురాల నీకు శుభములు. అంటే బ్లెస్డ్ ఆర్ యూ అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. మొదటిగా నోవాహు, అంటే చూడండి, ఆ యొక్క వికెట్ జనరేషన్లో దేవుడు ఏ విధంగా ఒక నీతిమంతుడు, బ్లెస్డ్ పర్సన్, ద వన్ హూ ఒబేస్ ఈజ్ ద వన్ హూ ఈజ్ బ్లెస్డ్. అందుకొరకే ఒక నీతిమంతుడు లేదా నోవాహు దేవుని యొక్క కృప పొందినటువంటి వాడుగా మనం అక్కడ చూస్తున్నాము. 6వ అధ్యాయం 8వ వచనము ఆది కాండంలో మనం చూస్తాం. అంటే చూడండి,
హీ వాజ్ వెరీ కేర్ఫుల్, హీ వాజ్ వెరీ ఒబీడియంట్ టు గాడ్ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే చూడండి, ఆయన మీరు ఇంకొక పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మీరు చూస్తే నీతిని ప్రకటించినటువంటి నోవాహు అని చూస్తున్నాం. అంటే ద పీపుల్ who delights in the word of the Lord and who shows his deeds are the blessed people. మరి ఈ విధంగా నోవాహు యొక్క ఎగ్జాంపుల్, మరి ఆయన ఏ విధంగా బోధించాడు, అయినప్పటికీ మనుషులు విననొల్లనటువంటి వారుగా మనం చూస్తున్నాము. మరి క్రొత్త నిబంధనలో మనం చూస్తే ఈ మరియమ్మ, ఈ యొక్క మేరీ దయాప్రాప్తురాల, నీకు శుభములు. చూడండి, దయాప్రాప్తురాల అంటే బ్లెస్ ఈజ్ యూ అమాంగ్ ద ఉమెన్స్ అనేటువంటి మాటను కూడా మనం అక్కడ చూస్తాము. ప్రియులారా, అంటే వై? బికాస్ షీ వాజ్ వెరీ ఒబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. అందుకొరకే ఈ యొక్క దావీదు రాసినటువంటి మొదటి సంకీర్తనలో బ్లెస్డ్ ఈజ్ అ పర్సన్ హూ డస్ నాట్ వాక్, సిట్ ఆర్ స్టాండ్ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి ప్రియులారా, మరి ఈ యొక్క బ్లెస్ అనేటువంటి మాట మీరు చూడండి, ఈ మొదటి సంకీర్తనలో బ్లెస్సింగ్ అండ్ యూ విల్ బి ఇదర్ బ్లెస్డ్ ఆర్ పెరిష్ అనేటువంటి మాటను మనం చూస్తాం. బ్లెస్డ్ అండ్ పెరిష్. మీరు చూడండి, చివరి భాగంలో మరి దుష్టులు అలాగునే ఉండగా గాలి చెరుగు పొట్టువలె నొందురు, మరి దుష్టుల మార్గము నాశనంకు నడుపును అనేటువంటి మాటను చూస్తాం. అంటే ద పీపుల్ విల్ పెరిష్ హూ doesn't obey the word of God. So blessed is the one who delights in the Lord and who will be with him forever. And the people who are very disobedient to the law will perish in the living lake of fire అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. మన ద్వితీయోపదేశ కాండంలో మీరు చూసినట్లయితే 28వ అధ్యాయం, అదేవిధంగా లేవి రాసినటువంటి లెవిటికస్లో కూడా మనం 26వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇఫ్ యూ obey the word of God, you will see the blessing, and if you disobey, you will see the curse అనేటువంటి మాటలను మనం ఇక్కడ చూస్తాం. So blessed, the blessed is nothing but the people who obey the word is nothing but blessed, and the people who disobey will be perished అనేటువంటి మాటలను మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఈ విధంగా దేవుని యొక్క వాక్యం మనకు చెప్తున్నది. ప్రియులారా, మరి మనము are we people blessed or are we people in the downer one? లేదా మనం దేవుని యొక్క వాక్యానికి అవిధేయతగా జీవిస్తున్నామా ప్రియులారా అనేది మనం తెలుసుకోవాలా. ఒక విధంగా చెప్పాలంటే అంటే ఆయన యొక్క మాటల సారంగా జీవించడమే బ్లెస్ పీపుల్ లేదా ధన్యుడవు. మరి ప్రియులారా, మరి మనము ఈ విధంగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాము. ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తుతులు. మరి విన్నటువంటి వాక్యాన్ని కూడా ప్రభువా దీవించండి. ప్రభువా, మరి బ్లెస్సింగ్ and the perishing అనేటువంటి ఒక మాటలను మేము చూస్తున్నాం. Blessed is a person who obeys and the people who doesn't obey, they are going to be perished అనేటువంటి మాటలను మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రభా, we want to be a blessed Lord. ప్రభా, మరి మీ యొక్క వాక్యాన్ని ప్రేమించడం, మీ యొక్క వాక్యానుసారంగా జీవించడమే we are blessed. ప్రభా, మరి మేము ఆశీర్వదింపబడినటువంటి వారంగా మరి మేము మీ యొక్క వాక్యము చెప్పినట్టు ప్రభా, మరి మేము ఈ లోకానుసారంగా జీవించగా మీ యొక్క వాక్యానుసారంగా జీవించేటువంటి కృపను జ్ఞానం మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులును, నీతిమంతుల సభలో పాపులును నిలువరు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులును, నీతిమంతుల సభలో పాపులును నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును, దుష్టుల మార్గము నాశనమునకు దారితీయును, నాశనమునకు దారితీయును. దుష్టుల ఆలోచన చప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, చోటను కూర్చుండక. యెహోవ ధర్మశాస్త్రమునందానందించుచు, దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు.
యెహోవా ధర్మశాస్త్రమునందానందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు.